హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్‌కు స్వాగతం. గాయత్రి క్రియేషన్‌లో ఈరోజు మనం భారత చరిత్ర 14వ భాగం గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ భాగంలో షేర్‌షా పతనము, అక్బర్ తొలి సమస్యలు దీని గురించి చెప్పుకుంటున్నాం. బెంగాల్‌ను పూర్తిగా స్వాధీనపరుచుకునే ఉద్దేశంతో షేర్ ఖాన్ 1537 అక్టోబర్ మధ్యలో బెంగాల్‌పై దాడి చేసి రాజధాని అయిన గౌర్‌ను ముట్టడించాడు. గుజరాతు, మాల్వాలను జయించి తిరిగి వస్తూ ఆగ్రాలో జల్సాల్లో మునిగి ఉన్న హుమాయూన్‌కు తన సామ్రాజ్యానికి తూర్పున ఎసరు వచ్చిందని చాలా ఆలస్యంగా తెలిసింది. అతను షేర్ ఖాన్‌ను ప్రతిఘటించటానికి డిసెంబర్ 2వ వారంలో బయలుదేరాడు. బయలుదేరిన వాడు తిన్నగా గౌరుకు వెళ్ళక మధ్య దారిలో చునార్‌కు ముట్టడి చేశాడు. చునార్‌లోని సైన్యం మొఘలు బలాలకు లొంగకుండా 6 మాసాలు నిలబడింది. ఈ 6 మాసాల్లో షేర్ ఖాన్ బెంగాల్‌లో యుద్ధం సాగించి 1538 ఏప్రిల్‌లో గౌర్‌ను ముట్టడించాడు. బీహార్‌లో పరాభవం పొందిన హుమాయూన్‌కు 1538 జులైకి గౌరుకు చేరుకునేసరికి షేర్ ఖాన్ అతన్ని ప్రతిఘటించక బీహార్‌లో జౌన్‌లో గల మొఘల్ సామ్రాజ్య ప్రాంతాలపై దాడి చేసి పశ్చిమాన కనౌజ్ వరకు గల ప్రాంతాలను కొల్లగొట్టాడు. ఈ లోపల గౌర్ వద్ద జల్సాల్లో మునిగి ఉన్న హుమాయూన్‌కు పడమటి ప్రాంతంలో షేర్ ఖాన్ చేస్తున్న చర్యల గురించి విని కంగారు పడి బెంగాల్ నుంచి ఆగ్రాకు బయలుదేరాడు. దారిలో షేర్ ఖాన్ సేనలు, ఆఫ్ఘన్ సేనలు హుమాయూన్ ఎదిరించి చిత్తుగా ఓడించాయి. ఇది 1939 జూన్‌లో. మొఘల్ సేనలు నాశనమైనాయి. గ గంగలోనికి అనాలోచితంగా దూకిన హుమాయూన్ ఒక నీరు మోసేవాడు కాపాడాడు. ఢిల్లీ సుల్తాన్‌పై విజయం సాధించటంలో షేర్ ఆధిపత్యం పడమట అస్సాం పర్వత శ్రేణుల దాకా, తూర్పున చిట్టగాంగ్ దాకా, ఉత్తరాన హిమాలయాల దాకా, దక్షిణాన బంగాళాఖాతం దాకా విస్తరించింది. అతను షేర్‌షా అనే బిరుదు ధరించి తన పేర నాణ్యాలు ముద్రణ చేయించాడు. మరుసటి ఏడు హుమాయూన్ తన రాజ్యం కొరకు మరొక ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో అతని సోదరుల సహకారం ఎంత యత్నించినా అతనికి లభించలేదు. 1540 మే 17న కనౌజుకు ఎదురుగా మొఘళ్ళు, ఆఫ్ఘన్ సైన్యాలు తలపడ్డాయి. ఆఫ్ఘన్లే జయించారు. హుమాయూన్ ప్రాణాలతో తప్పించుకున్నాడు. ఈ విధంగా బాబర్ చేసిన కృషి యావత్తూ నీరుగారిపోయి హిందుస్థాన్‌పై ఆఫ్ఘన్ల ప్రభుత్వం తిరిగి నెలకొంది. ఇది మొదలు 15 ఏళ్ల పాటు హుమాయూన్ దేశదిమ్మరిగా జీవించాడు. ఈ స్థితిలో కూడా బాబర్ మిగతా కొడుకులు హుమాయూన్‌కు అండగా నిలబడలేదు. హుమాయూన్ లాహోర్ వెళ్లి వాళ్ళ సహకారాన్ని ఎంతగానో అర్జించాడు. ప్రయోజనం శూన్యమైంది. ఈ పరిస్థితుల్లో షేర్‌షా తన రాజ్యాన్ని సులువుగా విస్తరించుకున్నాడు. అతను పంజాబ్‌లో కొంత భాగం జయించాడు. 1542లో రాజపుత్రులతో యుద్ధం చేసి మాల్వాను లోబర్చుకున్నాడు. మధ్య భారతంలో రాసియన్ దుర్గంపై దండెత్తి వెళ్ళాడు. కొంత ప్రతిఘటన జరిగి చివరకు రాసియాన్ దుర్గము సేనలు ఓటమిని అంగీకరించాయి. తమను క్షేమంగా మాల్వా దాటి వెళ్లిపోనిస్తే దుర్గాన్ని ఆఫ్ఘన్ల పరం చేస్తామన్నారు రాజపుత్రులు. కానీ వారు దుర్గం నుంచి బయటకు రాగానే ఆఫ్ఘన్లు దుర్గంపై పడి దౌష్ట్యం సాగించారు. తమ భార్య బిడ్డల మానాలు కాపాడుకోలందుకందుకై వారిని రాజపుత్రులు చంపేసి శత్రువులతో వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలర్పించారు. ఇది 1543లో జరిగింది. ఈ సంఘటన షేర్‌షాకు పెద్ద కళంకంగా భావించబడుతుంది. పంజాబ్‌లోని షేర్‌షా ప్రతినిధి సింధు, ముల్తాన్ రాజ్యాలను ఆఫ్ఘన్ సామ్రాజ్యంలో చేర్చారు. ఇక షేర్ ఖాన్‌కు మిగిలిన ప్రబల శత్రువు మాల్వా రాజైన మాల్దేవుడు. అతను యుద్ధ కోవిదుడు. అతని రాజ్యం 10,000 చదరపు మైళ్ళ విస్తరించింది. మాల్దేవుడికి ఓడిపోయిన రాజపుత్రులు కొందరు ప్రేరేపించగా షేర్‌షా 1544లో అతనిపైకి దండెత్తి వెళ్ళాడు. మాల్దేవుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మాల్దేవుడి బలాలతో అతని దేశంలోనే తలపడడానికి జంకి షేర్‌షా యుక్తిని పన్నాడు. కొందరు రాజపుత్ర సేనాధిపతులు తమకు సహాయపడతామని వాగ్దానం చేసినట్టు లేఖలు సృష్టించి వాటిని మాల్దేవుకు పంపాడు. మాల్దేవుడు బెదిరిపోయి యుద్ధ ప్రయత్నం మానేసి తన సిసిన్ దుర్గంలో దూరి దాక్కున్నాడు. అయినప్పటికీ అనేక మంది రాజపుత్ర వీరులు తమ బలాల ఆఫ్ఘన్ల సేనను ఎదిరించి అద్వితీయ పరాక్రమం ప్రదర్శించి పోరాడారు. ఈ యుద్ధంలో చివరకు షేర్‌షా గెలిచాడే కానీ అనేక వేల మంది సైనికులను పోగొట్టుకొని తన సామ్రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నంత పని చేశాడు. అదే రాజపుత్రులకు చావు దెబ్బ కూడా అయింది. ఉత్తర హిందుస్థాన్‌పై ఆఫ్ఘన్ల పరిపాలన ఏర్పడింది. షేర్‌షా అజ్మీర్ నుంచి అబూ వరకు గల ప్రాంతాన్నంతా క్రమంగా జయించుకుంటూ వచ్చాడు. చివరకు అతను కాళీబంజర్ దుర్గాన్ని ముట్టడించి లోబర్చుకున్నాడు. ఈ సమయంలో 1545 మే 22న తుపాకీ మందు పేలిన కారణంగా షేర్‌షా చనిపోయాడు.
యోధుడిగా కన్నా పాలకుడిగా షేర్‌షా మరింత గణనీయుడని చెప్పాలి. అతను 5 ఏళ్లు రాజ్యం చేశాడు. కానీ ఆ కొద్ది కాలంలోనే అతను ఒక ఆదర్శప్రాయమైన పరిపాలనా వ్యవస్థ నెలకొల్పాడు. ఈ పటాను చూపిన వివేకం ఏ ప్రభుత్వము చివరకు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ప్రదర్శించలేదు అని ఒక పాశ్చాత్య చరిత్రకారుడు చెప్పాడన్నమాట. భూమి శిస్తు వసూళ్లు, రైతుల హక్కులు, పట్టాలు మొదలైనవి కలకాలం ప్రామాణికంగా ఉండేట్టు అతను ఏర్పాటు చేశాడు. సుంకాలు విధించటంలో అక్రమాలకు అవకాశం లేకుండా చేశాడు. దేశ రక్షణకు గాను అతి నిడువైన రహదారులు వేయించాడు. తూర్పు బెంగాల్లోని సానార్ గంప్ నుంచి సింధు నది దాకా అతను వేయించిన 1500 కోసుల నిడివిగల గ్రాండ్ ట్రంక్ రోడ్ ఇప్పటికీ ఉంది. అతను రహదారుల వెంట హిందూ ముస్లిం బాటసారులకు సరాయిలు నిర్మించాడు. బంగారు కాసుల సంచి పక్కన పెట్టుకొని నిర్జన ప్రదేశంలో పడుకున్న వాడికి సైతం చోర భయం లేకుండా చేశాడు. అతని పాలనలో అందరికీ ఒకే రకమైన న్యాయం జరిగింది. రాజకుటుంబాల వారు కూడా న్యాయ చట్టానికి అతీతులు కారు. శేషా అనామకుడిగా జన్మించి కూడా కేవలం స్వశక్తితో పైకి వచ్చి భారతదేశపు అగ్ర చక్రవర్తుల్లో ఒకడనిపించుకున్నాడు. అక్బర్కు పూర్వం అతని లాంటి ప్రజా రక్షకుడు లేరు. అక్బర్ సాధించిన అనన్య పరిపాలనకు పునాది అతనే వేశాడని చెప్పవచ్చు. షేర్షా అంత త్వరలోనే చావనట్లయితే భారత చరిత్రలో మొఘలు యుగం అంటూ ఉండేది కాదేమో అని ఒక ప్రఖ్యాత చరిత్రకారుడు అన్నాడు. షేర్షాతో పాటు అతను పునరుద్ధరించిన ఆఫ్ఘన్ సామ్రాజ్యం శిథిలమైంది. అంతఃకలహాలు, అరాచకము ప్రబలినాయి. షేర్షా తర్వాత అతని కొడుకు సలీం షా సుల్తాన్ అయ్యాడు. అతను కూడా తండ్రిలాగే సమర్థుడు. కానీ అతను త్వరలోనే 1554 నవంబర్‌లో పోయాడు. అతని మైనర్ కుమారుణ్ణి అతని మేనమామ ఆదిల్ షా చంపి తానే సుల్తానయ్యాడు. ఈ ఆదిల్ షా వ్యర్థుడు. అతని హయాంలోనే ఆఫ్ఘన్ సామ్రాజ్యం విచ్ఛిన్నం కాసాగింది. ఇది హుమాయూన్‌కు చాలా లాభించింది. అతను 17 ఏళ్ల పాటు తలదాచుకునే చోటు లేక సంచార జీవితం గడిపాడు. అతని తమ్ములు అతన్ని పట్టద్రోహులుగా ప్రవర్తించారు. అందరిలోకి పెద్ద పెద్ద బాతుద్రోహి కామ్రాన్. హుమాయూన్‌కు అనేక మంది శరణార్థులు పరివారంగా తయారయ్యారు. సింధు రాష్ట్రంలో శిబిరం ఏర్పాటు చేసుకుని తన సామ్రాజ్యాన్ని తిరిగి గెలుచుకోవటానికి హుమాయూన్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. సింధు గవర్నరు షా హుసేన్ శత్రుత్వం ఇందుకు కొంత కారణమైంది. 1542 తొలి మాసాలలో హుమాయూన్ సింధు ఎడారిలో సంచారం చేస్తున్న కాలంలోనే హమీదాబాను బేగంను పెళ్లాడాడు. ఆమె షేక్ అలీ అంబర్ జైని కుమార్తె. హుమాయూన్‌కు రాజపుత్ర రాజులు ఆశ్రయం ఇవ్వటానికి జంకారు. అతను అమర్కోట వెళ్ళాడు. అక్కడ ఈ రాజు పేరు రాణా ప్రసాద్. కట్టా హర్కర్ రాజ్యాలు గెలవటానికి హుమాయూన్‌కు తోడ్పడతానని మాట ఇచ్చి రాణా ప్రసాద్ చివరకు ఏమీ చేయలేదు. 1542 నవంబర్ 23న అమర్కోటలో అక్బర్ పుట్టాడు. భారతదేశంలో తనకు సహాయం పుట్టదని రూఢి చేసుకుని హుమాయూన్ పర్షియాకు వెళ్లి అక్కడి రాజైన షా తఫసూన్‌ను సహాయం అర్థించాడు. హుమాయూన్ షియా మతం పుచ్చుకునేట్టు అతను విజయం పొందాక కాందహార్‌ను తన వశం చేసేట్టు షరతులు పెట్టి పర్షియా రాజు హుమాయూన్‌కు 14,000 సేననిచ్చాడు. తన తండ్రిలాగే హుమాయూన్ కూడా పర్షియా సహాయంతో భారతదేశాన్ని జయించవలసి వచ్చింది. 1545లో కాందహార్, కాబూల్ హుమాయూన్ వశమైనాయి. అయితే అతను కాందహార్‌ను పర్షియాల వశం చేయలేదు. కాందహార్ కారణంగానే మొఘలులకు, పర్షియన్లకు కొంత ఘర్షణ సాగింది కూడా. కామ్రాన్‌ను ఖైదీగా పట్టుకుని గుడ్డివాణ్ణి చేసి మక్కాకు పంపేశారు. ఇలా చేయటానికి హుమాయూన్ ఒకంతటా ఒప్పుకోలేదు. ఆస్కరీని కూడా మక్కాకే పంపేశాడు. హిందాల్ అనేవాడు మాత్రం దొమ్మిలో చచ్చాడు. ఈ విధంగా ఆయన ముగ్గురు సోదరులు చనిపోయారు. 1555 నవంబర్‌లో హుమాయూన్ హిందుస్థానీ తిరిగి జయించటానికి బయలుదేరాడు. 1555 ఫిబ్రవరిలో జూలైలో ఢిల్లీ, ఆగ్రాలు హుమాయూన్ వశమైనాయి. అతను తన అసమర్థతో కోల్పోయిన రాజ్యంలో కొంత భాగం తిరిగి జయించుకోగలిగాడు. తాను పడిన కష్టాల ద్వారా హుమాయూన్ మనస్తత్వం ఏమాత్రం మారిందో మనం తెలుసుకునేందుకు అవకాశం లేకపోయింది. 1556 జనవరి 24న అతను ఢిల్లీలో తన లైబ్రరీ మెట్ల మీద నుంచి ప్రమాదవశాన జారిపడి మరణించాడు. ఫిబ్రవరి 14న 17 ఏళ్ల వయసులో ఉన్న అక్బర్ సుల్తాన్‌గా ప్రకటించబడ్డాడు. హుమాయూన్ అనంతరం పాదుషాగా ప్రకటించబడే నాటికి తన రక్షకుడైన భైరవ్ ఖాన్ వెంబడి పంజాబ్‌లో ఉన్నాడు. అయితే అతను పేరుకు మాత్రమే పాదుషా. భారతదేశాన్ని చక్రవర్తిని చెప్పుకునే హక్కు అక్బర్‌కి ఎంత ఉండిందో షేర్షా వారసులకు కూడా అంతే ఉండింది. నిజానికి 1556లో భారతదేశ రాజకీయ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది.
షేర్ షా పోయాక అతని వారసులు అంతఃకలహాల్లో పడిపోయారు. షేర్ షా అమలు చేసిన సంస్కరణలు సత్ఫలితాలు ప్రజలకు దక్కకుండా పోయినాయి. దేశాన్ని భయంకరమైన క్షామం పట్టి పీడిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు గల స్వతంత్ర రాజ్యాలు ఆధిపత్యం కోసం సంఘర్షణ పడుతున్నాయి. అక్బర్ కుమారు తల్లి కొడుకైన మీర్జా మహమ్మద్ హకీం కాబూల్ను దాదాపు స్వతంత్రుడుగానే పాలిస్తున్నాడు. కాశ్మీరు, హిమాచల రాజ్యాలు స్థానిక ముస్లిం పాలన కింద స్వతంత్రంగా ఉన్నాయి. షేర్షా మరణించిన నాటి నుంచి సింధు, ముల్తాన్లపై చక్రవర్తి ఆధిపత్యం లేదు. అలాగే ఒరిస్సా, మాల్వా, గుజరాత్ స్థానిక పరిపాలన పైన ఎవరి పెత్తనము లేదు. సింధుకు దక్షిణాన విస్తృతమైన విజయనగర సామ్రాజ్యము, ఖాందేశ్, బీరార్, బీదర్, అహ్మద్ నగర్, గోల్కొండ సుల్తాన్లు ఉన్నాయి. వాటి పాలకులకు ఉత్తర దేశ రాజకీయాల గురించి ఆసక్తి లేదు. పశ్చిమ తీరాన గోవా, దియాల్లో పోర్చుగీస్ ప్రభావం జాస్తిగా ఉంది. చనిపోయే కాలానికి హుమాయూన్ తిరిగి గెలుచుకున్న పూర్వ సామ్రాజ్య భాగం చాలా కొద్దిపాటిది. ఆగ్రా నుంచి మాల్వా దాకా జౌన్పూర్ లోను పెత్తనం ఆదిల్ షాది. ఢిల్లీ నుంచి కాబూల్కు పోయే దారిలో కొంత భాగం షాకిందర్ చేతిలో ఉంది. హిమాలయాల నుంచి గుజరాత్కు సరిహద్దు దాకా ఉన్న భాగం ఇబ్రహీం ఖాన్ ఆధీనంలో ఉంది. షేర్షా రాజ్యంలో అధిక భాగం నూరు వంశీయులు ఆధీనంలోనే ఉంది. అక్బర్ రాజ్యానికి వచ్చిన కొద్ది కాలానికే ఆదిల్ షా నూర్కు మంత్రి, సేనాపతి అయిన కీము అనేవాడు మొఘలుపై ఎత్తి వచ్చి గవర్నర్ రాదిష్ బేగంను ఓడించి ఆగ్రా, ఢిల్లీను వశపరుచుకున్నాడు. ఢిల్లీని కాపాడలేకపోయినందుకు తాజుద్ బేగంకు భైరవ్ మరణదండన విధించాడు. తర్వాత హీము రాజా విక్రమ్ మజీద్ అంటే విక్రమాదిత్యుడు అన్న బిరుదు తగిలించుకొని 1500 ఏనుగులతో కూడిన పెద్ద సేనలతో సహా సుప్రసిద్ధమైన పానిపట్టు యుద్ధ క్షేత్రంలో అక్బర్ భైరములను ఎదుర్కొన్నాడు. ప్రారంభంలో హిమూదే పైచేయిగా ఉండింది, కానీ ప్రమాదవశాన ఒక బాణం వచ్చి హిము కంటిలో దిగబడి అతనికి స్పృహ తప్పిపోవటంతో అతని సైనికులు భయపడి చెల్లాచెదురైపోయారు. ఈ దశలో ఉండగా అతను చంపబడ్డాడు. అతన్ని అక్బర్ తన చేత్తోనే చంపాడని కొందరు, అక్బర్ చంపక నిరాకరిస్తే భైరవ్ చంపాడని కొందరు. ఆఫ్ఘను మొఘల సంఘర్షణలో మొఘల పక్షాందే పైచేయని స్పష్టమైంది. పానిపట్ రెండో యుద్ధంలో ఢిల్లీ, ఆగ్రాలు తిరిగి మొఘల్ ఆధీనంలోనికి వచ్చాయి. 1557 మే నెలలో సికిందర్ నూర్ మొఘళ్లకు లొంగిపోయాడు. తూర్పు పరగణాల్లో అతనికి ఒక మాన్యం ఇచ్చారు, కానీ త్వరలోనే అక్బర్ అతన్ని వెళ్ళగొట్టేశాడు. 1558-59లో అతను బెంగాల్లో శరణాగతుడై చనిపోయాడు. మహమ్మద్ ఆదిల్ షా బెంగాల్ గవర్నర్తో మాగింగర్ వద్ద యుద్ధం చేస్తూ 1556లో చనిపోయాడు. ఇబ్రహీం నూర్ నానా దేశాలు తిరిగి చివరకు ఒరిస్సాలో తలదాచుకున్నాడు. 1567-68లో అక్కడే అతను హత్య చేయబడ్డాడు. అంతటితో భారతదేశంపై అక్బర్ ఆధిపత్యం సవాలు చేయగల నూరు వంశీయుల బెడద లేకుండా పోయింది. ఇన్ని విజయాలు సమకూర్చిన అక్బర్ నామమాత్రపు పాదుషాయే. అతని రక్షకుడైన భైరవ్ ఖాన్ అసలు పెత్తనం తానే స్వతంత్ర పాలకుడుగా ఉండాలని అక్బరు కాంక్షించడమే కాక, అతని తల్లి హమీదా బేగం, అతన్ని పెంచిన తల్లి మహం అనగా ఆమె కొడుకు అదర్ ఖాన్ కూడా అక్బర్ను ప్రోత్సహించి భైరవ్ను వదిలించుకోమన్నారు. 1560లో అక్బర్ పరిపాలన తానే స్వయంగా చూసుకుంటానని బహిరంగంగా ప్రకటించి భైరవ్ ఖాన్ రక్షకుడు పదవి నుండి తొలగించాడు. భైరవ్ ఖాన్ అక్బర్ నిర్ణయాన్ని శిరసావహించి మక్కా పోతానన్నాడు. అతని శీఘ్రంగా మక్కాకు పంపే పని చూడమని అక్బర్ పీర్ మహమ్మద్ అనేవాణ్ణి పురమాయించాడు. పీర్ మహమ్మద్ ఒకప్పుడు భైరవ్ ఖాన్ కింద చేసినవాడు. భైరవ్ ఖాన్ కు వ్యక్తిగతంగా శత్రువు. అందుచేత భైరవ్ ఖాన్ ఈ అవమానం సహించలేక తిరుగుబాటు చేసి జలంధర్ వద్ద ఓడిపోయాడు. అయినా అతను పూర్వం తనకు చేసిన మేలు మరవక అక్బర్ అతని పట్ల ఔదార్యం ప్రదర్శించాడు. 1561 జనవరిలో భైరవ్ ఖాన్ మక్కాకు వెళుతుండగా ఒక లోహని ఆఫ్ఘన్ వాడు అతన్ని హత్య చేశాడు. అక్బర్ అతని కొడుకైన అబ్దుల్ రహీం అనే వాణ్ణి చేరదీసి పైకి తెచ్చాడు. ఇది అండి అక్బర్ ఉన్నత ఈ భాగంలో అక్బర్ ఉన్నత స్థితికి వచ్చినాడు. ధన్యవాదాలు. చివరగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.